హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. మీరు చూస్తున్నారు ఫ్రెష్ ఫ్రమ్ హోమ్. ఈరోజు టమాటా పచ్చడి అయితే కలుపుతున్నామండి. ఇది చింతపండు మిక్సీ చేసి పెట్టుకున్నామండి. మనం టమాటాలు కోసిన తర్వాత అందులో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్లో కొంచెం చింతపండు పెట్టేసుకోవాలి. ఇవి ఎండిపోయాయండి, ఒక 2 రోజులు ఎండిన తర్వాత కలుపుతున్నాం అనమాట పచ్చడి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మెంతిపిండి, ఆవపిండి కూడా అలాగే సమానంగా వేసేసుకోవాలి. ఇది ఎక్కువ నిల్వకైతే పట్టట్లేదండి. ఎప్పటికప్పుడు మేము ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి సీజనల్గా పట్టుకుని తింటూ ఉంటాం అన్నమాట. నిల్వలైతే ఎక్కువ ఉంచాం పచ్చళ్ళు. ఇది కారం అన్నమాట. తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. పచ్చడికి ఇలా పచ్చి టమాటాలు అయితే చాలా బాగుంటాయండి. ఇవి బాగా పచ్చి టమాటాలు అన్నమాట. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చక్క కరకరలాడుతూ ముక్క చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా వేరుశనగ నూనె పోసుకోవాలండి. మేమైతే విజయ నూనె వాడతాం అన్నమాట. విజయ నూనె అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఈ నూనె కూడా పోసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అన్నమాట. ఇంకొంచెం ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఆయిల్ కూడా పోసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా అంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. నిల్వ పచ్చళ్ళు ఏవైనా సరే స్టీల్ వాటిలోకి స్టోర్ చేయకూడదండి. ఎప్పుడు కూడా గాజు వాటిల్లోకి కానీ ఇలా ప్లాస్టిక్ వాటిల్లోకి కానీ స్టోర్ చేసుకోవాలి. గాజు వాటిల్లోకి మేము స్టోర్ చేద్దామంటే పిల్లలు ఉన్నారు, పగలగొట్టేస్తారేమోనని మేము ఇలా వీటిలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. అంతేనండి, చాలా ఈజీ పచ్చడి పట్టుకోవడం అయితే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి ఆడపడుచునైతే ఎలా అయితే ఆదరిస్తారో నన్ను కూడా అలా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.